రాజు గారు ఈరోజు సమ్మర్ స్పెషల్లో నిజంగానే సమ్మర్ కి కరెక్ట్ గా సూట్ అయ్యేలాగా చాక్లెట్ బనానా స్మూదీ చేయబోతున్నారు. అవునండి. సో చాక్లెట్ అండ్ అలాగే బనానా కాంబినేషన్ ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది. రెండిటి కూడా డిఫరెంట్ కొంచెం ఫ్లేవర్స్ ఉంటాయి కదా. అవును. సో ఈ రెండిటి కాంబినేషన్ లో చాలా బాగా వస్తుంది. ఓకే, సో యమ్మీ యమ్మీగా ఉండబోతుంది అనమాట. అవునండి. ఓకే, మరి స్టార్ట్ చేసేద్దాం. చాక్లెట్ బనానా స్మూదీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. చాక్లెట్ బనానా స్మూదీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పాలు 1/2 లీటర్, చాక్లెట్ పౌడర్ 2 టేబుల్ స్పూన్లు, అరటిపండు 1, పంచదార 3 టేబుల్ స్పూన్లు, పెరుగు 1/2 కప్పు, చాక్లెట్ ఐస్ క్రీమ్ 1/2 కప్పు, తురిమిన బాదం కొద్దిగా, ఐస్ క్యూబ్స్ కొద్దిగా. ఓకే, స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకే అండి. సో ముందుగా మిక్సీ జార్లో కొద్దిగా పాలు. ఓకే, కాచి చల్లార్చిన పాలేనా? అవునండి. సరిపడా పంచదార అండి, అలాగే అరటిపండు ముక్కలు, సో కొంచెం చిన్న చిన్నగా కట్ చేసుకుంటే మనకి బాగా అంటే మిక్సీ పట్టినప్పుడు బాగా పేస్ట్లా అయిపోతుందండి. ఓకే, సో అసలు బనానాకి మనకి యాక్చువల్లీ ఇలాంటి స్మూదీస్ కానీ మిల్క్ షేక్స్ ఇవన్నీ చాలా బాగుంటాయి కదా. థిక్నింగ్ బాగా హెల్ప్ చేస్తుంది బనానా. సో ఒకసారి మిక్సీ పట్టేసి మనం అంటే మరీ ఎక్కువ పాలు ఒకేసారి పోసేస్తే కొంచెం బనానా ముక్కలుగా అలాగే ఉండిపోతుంది. సో ఇప్పుడు కొంచెం ఫస్ట్ కొంచెం మిక్సీ పట్టేసుకుని తర్వాత కొంచెం పాలేసి మిక్సీ పట్టుకుంటారా? అవునండి. ఓకే, సో ఇప్పుడు మిగతా పాలు కూడా వేసేసి ఓకే, చాక్లెట్ పౌడర్ అండి, కొద్దిగా పెరుగండి. ఓ, ఇందులో పెరుగు బాగుంటుందా? బాగుంటుంది. అంటే స్వీట్ గా ఉన్నది చూసి తీసుకోలేము. ఎస్. ఇంకొకసారి మిక్సీ చేసుకోవాలా? ఎస్ అండి. సరిపోతుందా రాజు గారు? ఇంకొంచెం చేసుకోవాలండి. ఓకే, మరి ఆలోపు చిట్కా చూసేద్దాం. ఓకే, ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా. నిమ్మరసంలో పాలు కలిపి దీన్ని ఒంటికి పట్టించి ఒక 10 నిమిషాల పాటు మర్దన చేసి ఆ తర్వాత స్నానం చేసేయాలి. ఇలా చేయడం వల్ల మేని ఛాయ రెట్టింపు అవుతుంది. చిట్కా చూసారు కదా, అయిపోయిందా రాజు గారు? రెడీ అండి. ఓకే, గ్లాసెస్ ఇస్తారా? సో జనరల్ గా సమ్మర్ లో స్పెషల్ గా ఇంకా వేరే అమృతాలు అక్కర్లేదు. ఇలాంటివి ఎవరిని ఇచ్చేస్తే అంత హ్యాపీగా తీసేసుకుంటారు ఎవరైనా. సో చిన్న పెద్ద ఫలం కూడా ఉంది. ఎగ్జాక్ట్లీ. సో చిన్న పెద్ద అందరూ కూడా హాయిగా తాగేయచ్చు అనమాట. బాగుంది. సో చల్లగా సర్వ్ చేసుకుంటే బాగుంటుంది కదా. అవునండి. సో దీంట్లో కావాలంటే ఇక్కడ చాక్లెట్ ఫ్లేవర్ ప్లేస్ లో వేరే ఏదన్నా కూడా ఫ్లేవర్స్ తీసుకోవచ్చు కదా రాజు. సో ఏ ఫ్లేవర్ అయినా మనం యాడ్ చేసుకోవచ్చు. ఓకే, అలాగే బనానా ప్లేస్ లో కూడా వేరే ఏదైనా ఫ్రూట్ కూడా తీసుకోవచ్చు. ఐస్ క్యూబ్స్, చాక్లెట్ ఐస్ క్రీమ్. ఓకే,
వావ్, అసలే అది చాలా టెంప్టింగ్ గా ఉంటే మీరు ఇంకా ఐస్ క్రీమ్ లో దాని మీద బాదాము వేసి దాన్ని ఇంకా ఎక్కువ టెంప్ట్ చేసేస్తున్నారు రాజు గారు. చూడడానికి చాలా బాగా అనిపిస్తుంది. తినే ముందైనా తాగే ముందైనా కొంచెం ఆ మాత్రం ఉండాలి. యా, ఓకే. బాదం ఇలాంటిది ఏదైనా తయారు చేసి మనం చిన్న సైజ్ బ్లాక్ మెయిల్ కూడా చేయొచ్చాము చిన్నపిల్లల్ని. హోంవర్క్ చేస్తే ఇది, చాలా తింటే ఇది అని చెప్పి గంటలో పని అరగంటలో అయిపోతుంది. ఎగ్జాక్ట్లీ. వావ్, చిన్నపిల్లలే కాదు చాలా మంది టెంప్ట్ అయిపోయేలా ఉన్నారు దీనికి. బాగుంది. సో మీరు త్వరగా కార్వింగ్ చేసేస్తే టేస్ట్ చూసేద్దాం. ఓకే అండి. ఓకే, సో ఏం కార్వింగ్ చేయబోతున్నారు? బనానా బేస్ లోనే పామ్ ట్రీ షేప్ లో చేస్తున్నాను. ఓకే, గ్లాసెస్ తీసేసి ఆ ప్లేట్ ఇవ్వండి. సో ఇలాంటి కార్వింగ్స్ కి మనం హైబ్రిడ్ బనానాస్ తీసుకోవాలి కదా, కొంచెం గట్టిగా ఉంటే బాగుంటుంది. గట్టిగా ఉండాలి. సో ఇక్కడ ఆకులో పెట్టడానికి చిక్కుడు యూజ్ చేస్తున్నాను. కొంచెం కలర్ బాగుంటుంది, న్యాచురల్ గా కూడా ఉంటుంది, కాంట్రాస్ట్ గా కూడా మనకి Yes. కనిపిస్తుంది. సో మధ్యలో గింజలు తీసేసి వావ్. సో రాజు గారు మీరు ఎంత మంచివారో రాజు గారు. ఇలాంటి స్మూదీస్ చేసినప్పుడు లేట్ చేయకుండా టేస్ట్ చేశారు కాబట్టి ఈజీ కార్వింగ్ చేసేసారు. సో అలా ఉంటేనే బాగుంటుంది కదా. బాగుంటుంది. పైగా ఐస్ క్రీమ్ కూడా కరిగిపోతుంది అక్కడ. మెయిన్ అక్కడ. Yes. ఓకే ఓకే, సో మరి చల్లగా స్మూదీ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూడబోయే ముందు తయారు చేసుకునే విధానం మరోసారి చూసేద్దాం. చాక్లెట్ బనానా స్మూదీ తయారు చేసుకునే విధానం: మిక్సీ జార్లో పాలు, పంచదార, అరటిపండు ముక్కలు వేసి మిక్సీ పట్టాలి. దీనిలో పెరుగు, చాక్లెట్ పౌడర్ వేసి మరోసారి మిక్సీ పట్టాలి. ఆపై సర్వింగ్ గ్లాస్ లోకి తీసుకుని ఐస్ క్యూబ్స్, చాక్లెట్ ఐస్ క్రీమ్ వేసి తురిమిన బాదంతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చాక్లెట్ బనానా స్మూదీ రెడీ.